యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వార్ 2లో నటించడం అందరికీ తెలిసిందే. దీనిని పాన్ ఇండియా సినిమా అనే కన్నా హిందీలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తొలి స్ట్రైట్ మల్టీస్టారర్ మూవీ అని చెప్పొచ్చు. హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు. భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం చిత్రీకరిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ 2 సినిమాను ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. అయితే షూటింగ్ లో హృతిక్ కాలుకు గాయాలు కావడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి కాకపోవడంతో ఆ తేదీన సినిమా రావడం అనుమానమేనని అంటున్నారు. అయితే ఇదే తేదీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 2 కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది. మిగతా అంతా పూర్తయిపోయింది. రజనీకాంత్ జైలర్ 2 సినిమాకు ఏప్రిల్ నెల నుంచి కాల్ షీట్స్ ఇచ్చేశారు. ఇక ఈ కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున సైతం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర అయితే ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను 14వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటుండగా నిర్మాతలను రజనీకాంత్ హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పోటీకి వెళ్ళవద్దని చెప్పారు. అంతేకాదు అన్ని చూసుకుని వార్ 2 యూనిట్ తో మాట్లాడుకుని మాత్రమే కూలీ సినిమా విడుదల చేయాలని, ఆ తేదీకి వారు రాకపోతేనే సినిమా విడుదల చేయమని సలహా ఇచ్చారు. అయితే ముందుగా అనుకున్న ఆగస్టు 14వ తేదీకి వార్ 2 విడుదలయ్యే అవకాశాలు కనబడటం లేదు. హృతిక్ రోషన్ కాళ్లకు దెబ్బలు తగలడంతో వార్ 2 షూటింగ్ వాయిదా వేశారు. దీంతో ఇతర నటీనటుల కాల్ షీట్లు కూడా దెబ్బతింటాయి. అయితే ఇదే తేదీకి కూలీ సినిమా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఓజీ సినిమా కూడా ఈ తేదీకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ షూటింగ్ ఇంకా 50% జరగాల్సి ఉంది. పవన్ కాల్ షీట్లు ఇస్తేనే ఆ సినిమా 14వ తేదీన విడుదలవుతుంది. లేదంటే చివరగా కూలీ ఒక్కదానికే అవకాశం ఉంటుంది.